పశ్చిమ బెంగాల్లోని దిఘాలో కొత్తగా నిర్మించిన జగన్నాథ ఆలయం వివాదానికి దారితీసింది. ఈ ఆలయం విషయంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ సేవకులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ఆలయం ఎందుకు వివాదాస్పదమైంది? పూరికి దీనికి సంబంధం ఏంటి? కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా జగన్నాథ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం ఒడిశాలోని 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథ ఆలయం ప్రతిరూపంగా నిర్మించబడింది. 213 అడుగుల ఎత్తులో కళింగ శైలిలో రాతితో నిర్మించిన ఈ ఆలయంలో జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర పూజలను అందుకుంటున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయ ప్రారంభోత్సవం పూరి జగన్నాథ ఆలయ సేవకుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. పూరిలోని 2 సేవకుల గ్రూపులైన సుబార్ మహాసుబార్ నిజోగ్ మరియు పుష్పలకా నిజోగ్ దిఘా ఆలయంలో ఏ విధమైన ఆచారాల్లోనూ పాల్గొనవద్దని తమ సభ్యులకు హెచ్చరికలు జారీ చేశాయి. సువార్ నిజోగ్ భోగ్ అంటే ప్రసాదం తయారీలో పాల్గొనవద్దని, పుష్పలకా నిజోగ్ ఆరతి లేదా దేవతల అలంకరణ వంటి ఆచారాల్లో పాల్గొనవద్దని ఆదేశించాయి. సువార్ మహాసుబార్ నిజోగ్ అధ్యక్షుడు పద్మనవ మహాసువార్ మాట్లాడుతూ, మేము దిఘాలో జగన్నాథ ఆలయ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక జగన్నాథ ఆలయాలు ఉన్నాయి, కానీ పూరి ఆలయంలో జరిగే ఆచారాలు పురాణాల ప్రకారం నిర్వహించబడతాయి. ఒకవేళ అన్ని చోట్ల ఇలాంటి ఆచారాలు జరిగితే పూరి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని అన్నారు. పుష్పలకా నిజోగ్ కార్యదర్శి హరే కృష్ణ సంఘూరి సంతకంతో జారీ చేసిన నోటీసులో ఆదేశాలను ఉల్లంఘించిన ఏ సభ్యుడైనా కఠిన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. దిఘా జగన్నాథ ఆలయం పూరి ఆలయానికి ప్రతిరూపంగా రూపొందించబడినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పూరితో పోల్చితే భిన్నంగా ఉంటుంది. పూరి జగన్నాథ ఆలయంలో హిందువేతరులు మరియు విదేశీయులకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధించబడింది. కానీ దిఘాలో ఈ నిబంధన లేదు. ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రామన్దాస్ మాట్లాడుతూ, ఎవరైనా కులం, మతం ఏదైనా సరే జగన్నాథునిపై ప్రేమ ఉన్నవారు ఈ ఆలయంలోకి రావచ్చు అని ఆయన అన్నారు. అంతేకాదు దిఘా ఆలయం ప్రచార స్లోగన్లు కూడా పూరి సేవకులకు కోపం తెప్పించాయి. నో నీడ్ టు గో టు పూరి టు సీ జగన్నాథ్ ధామ్ అండ్ సీ జగన్నాథ్ ధామ్ ఈస్ హియర్ నౌ స్లోగన్లను పుష్పలకా నిజోగ్ ఖండించింది. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిఘా ఆలయం విషయంలో ధామ్ అనే పదాన్ని మరియు నీలచక్రం అంటే పూరి ఆలయం పైన ఉన్న లోహ చక్రం చిత్రాన్ని ఉపయోగించడం కూడా వివాదానికి దారితీసింది. పూరి ఆలయానికి చెందిన దైతపతి రామచంద్ర మాట్లాడుతూ, దశమోహ పాత్ర హిందూ మతంలో బద్రీనాథ్, ద్వారకా, పూరి మరియు రామేశ్వరం కేవలం 4 ధామాలు మాత్రమే ఉన్నాయని ఎత్తి చెప్పారు. అలాగే దిఘా ఆలయంలోని విగ్రహాలు రాతితో తయారు చేయబడ్డాయి, కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం జగన్నాథుడు దారు బ్రహ్మ అంటే ఆయన విగ్రహాన్ని రాతితో కాకుండా చెక్కతో తయారు చేస్తారని దశమోహ పాత్ర అన్నారు. పూరి సేవకుల ఆందోళనకు మరో కారణం బెంగాలీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే ఛాన్స్ ఉండడం. ఒడిశా గవర్నమెంట్స్ స్టాటిస్టికల్ బులెటిన్ 2023 ప్రకారం ఆ సంవత్సరం రాష్ట్రాన్ని సందర్శించిన 97.25 లక్షల దేశీయ పర్యాటకుల్లో 13.59 లక్షల మంది బెంగాల్ నుండి వచ్చారు. కాబట్టి దిఘా ఆలయం వల్ల పర్యాటక శాఖపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా ఉంది.